నేను చిన్నపిల్లేం కాదు, పెద్ద రౌడీ. ఇండియన్ అక్కడెవరో ఉన్నారు, అక్కడెవరో ఉన్నారు, అక్కడెవరో ఉన్నారు. ఎవడ్రా ఎవడ్రా సోమబాబా, నువ్వు అటెండు, నేను పోతాను. చెప్తావు కానీ ఎవడో ఏమైందిరా? ఎవరో కాపు కట్టున్నట్టున్నారు బాబు. ఎక్కడ నా కొడుకుని అదిగో దొరికినట్టుండే నాయాలు. రే ఆపండి. నువ్వేంట్రా దొంగలాగా ఇప్పుడు వచ్చావు? అంటే ఒకప్పుడు పాస్ అవుతా ఉన్నాము, లోపల తీసుకెళ్లి వేడి నీళ్ళు పోయిండ్రా. భాషా 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 ఆగో. హలో, టార్గెట్ ఫ్యాక్టర్ అయింది సార్. మధ్యలో కూడా భాష ఆట చెదరగొట్టాడు. భాష ఆ భాషగాడు మన ప్రాణంతో చెడగొట్టాడు నాయుడు. నేను ఇంటికి పోయే మనుషుల్ని పంపిస్తాగానే నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండే తలుపులు దగ్గరికి వేసుకునే కొంచెం జాగ్రత్తగా ఉండు. అవసరం లేదు, వెళ్లి పడుకోరెడ్డి. నా వేట పగతో కాదు, ప్రాణం కోసము కాదు, ఒక నిజాన్ని ఆపడానికి. టార్గెట్ మిస్ అవడం మామూలే నాయుడు. ఇవాళ కాకపోతే రేపోయిద్దే. టార్గెట్స్ ఏం మిగల్లేదు రెడ్డి, నువ్వు వెళ్లి పడుకో. భాష ఆగు. జీవితంలో జరిగే సంఘటనలన్నీ మనం ఆపలేం. నువ్వు ఇలా పిచ్చోళ్ళ తిరుగుతుంటే చూడలేను భాష. నిన్ను చూడలేక మోహన్ దాచుకొని నీ నీడలా తిరుగుతున్నాను బాబు. ఇన్నేళ్ళు విశ్వాసంతో కుక్కలా బతికాను, కానీ మనిషిలా బతకడం మర్చిపోయాను బాబు. యా అల్లాహ్, భాష త్వరగా త్వరగా పోనీ, కేశవ హాస్పిటల్ వచ్చేస్తుంది. కాసేపు ఓపిక పట్టు. నేను ఇంకో 10 నిమిషాల కంటే బతకను రా. భాష తొందరగా. నీళ్లు రా. నీళ్ళు. కేశవ నీళ్ళు. కేశవ నేను చచ్చిపోతే నా స్థానంలో నుంచుంటావా? నీకేం కాదు కేశవ. నా పిల్లలకి తండ్రిగా, నా తండ్రికి కొడుకుగా, నీకేం కాదు కేశవ. ఈ ఊరికి నాయకుడిగా నా స్థానంలో నుంచుంటావా? నీకేం కాదు కాదు కేశవ. ఈ ఊరికి నాయకుడిగా నా స్థానంలో నుంచుంటావా? ఈ ఊరికి నాయకుడిగా నా స్థానంలో నుంచుంటావా?
కేశవా బషా బండాపు ఈ పాపాన్ని ఎలా భరించాలరా దేవుడా భాష పాపం చేసేట్రా నా చేతులతో కేసు వెళ్ళి పెద్ద ఆయనకి చెప్పు నన్ను ఇక్కడే ముక్కలుగా నరికేమని చెప్పరా నేను పెద్ద మనిషిని కాదు, నీ మనిషిని, నీతో వచ్చిన వాడిని. నీ లెక్క నీ యజమానితో, నా లెక్క నా యజమానితో. బండి తీ భాష. ఈ నిజం దాచడం కన్నా చెప్పడంలోనే ఎక్కువ నొప్పుందని తెలుసుకోడా. ఈ బరువు నీక మోయలేక నీకు చెప్తున్నాను బాబు. నేనికే బరువును మోయలేను బాబు. చంపు. ఇంకా నిజమేంటో తెలియని భ్రమలో ఉన్నాను. నిజాన్ని జీర్ణించుకునే లోపు చంపు. చావు కన్నా నిజమే భారం అని వదిలేస్తున్నావా? పాతికేళ్లుగా నీ పాపాన్ని చేసిన గూట్లోనే పాతి పెట్టావు. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలకొట్టే పాత్రే లేదు. నీకు తీర్పునిచ్చే శాసనం లేదు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఆ రోజు, ఆ క్షణం నా స్వాధీనంలో లేకుండా చేసిన తప్పు కోసం జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నాను.